హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకట్రావలి అఫీషియల్. ఈ వీడియో అయితే వైజాగ్ ట్రిప్కి వెళ్ళాం కదా, డే 2 అనమాట. డే 1 ఆల్రెడీ మీరు చూస్తారు, ఇది డే 2. అండ్ మేము డే 1లో ఏమేమి కవర్ చేసామంటే ఆర్కే బీచ్, కైలాసగిరి, తెన్నేటి పార్క్, సబ్మెరీన్ మ్యూజియం అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, జగదాంబ సెంటర్ని కవర్ చేసాం. ఈరోజు డే 2లో వచ్చేసి ఇందిరాగాంధీ జూ పార్క్ అండ్ రిషికొండ బీచ్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రెండింటికి 1 డే ఫుల్గా సరిపోతుంది. మేమైతే ఇందిరాగాంధీ జూ పార్క్కి టికెట్స్ తీసుకొని అలా ఎంట్రన్స్లోకి వెళ్ళిపోయామన్నమాట. వీఆర్ సో ఎక్సైటెడ్. నేను చిన్నప్పటి నుంచి అసలు జూ పార్క్ అనేది చూడలేదు, ఫస్ట్ టైం చూడడం. సో వైజాగ్ అనేది నాకు ప్రతి ఒక్కటి మెమొరబుల్, అందుకే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నేను షూట్ చేసుకున్నాను. ఎవరైతే ఈ పార్క్ని విజిట్ చేయాలనుకుంటారో మినిమం 2-3 అవర్స్ పడుతుంది. ఆ సజెషన్ ఏంటంటే మీరు బ్యాటరీ వెహికల్లో వెళ్ళిపోండి. ఇక్కడ టికెట్స్ బోర్డు మీద కనిపిస్తాయి అన్నమాట, ఎవరికి ఎంత అని చెప్పి. అడల్ట్స్కి 70, చిల్డ్రన్కి అయితే 30. ఒక బ్యాటరీ వెహికల్ ఉంటుంది, కొన్ని సైకిల్స్ మాత్రమే ఉంటాయి, లిమిటెడ్లో ఉంటాయి. సో దట్ 2-3 అవర్స్ నడిచేంత ఓపిక ఉండదు వాళ్ళైతే బ్యాటరీ వెహికల్కి వెళ్ళిపోండి. బ్యాటరీ వెహికల్ తీసుకుంటే కనుక మీకు 90 మినిట్స్లో మొత్తం టూర్ అంతా కంప్లీట్ చేసేస్తారు. కమింగ్ టు ద ఫుడ్ పాయింట్స్, ఎక్కువ స్టాల్స్ ఏమి ఉండవు, 1-2 ఉంటాయి. ఎవరైతే చిన్నపిల్లలతో వెళ్తున్నారో బెటర్ టు క్యారీ యువర్ ఓన్ ఫుడ్. ఇది ఇండియాలోనే 3rd లార్జెస్ట్ జూ పార్క్ అనమాట. మీరు పిల్లల్ని తీసుకెళ్ళండి, వాళ్ళైతే చాలా ఎగ్జైట్ అవుతారు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా. కమింగ్ టు మీ, నేను ఇంతవరకు ఎప్పుడు జూ పార్క్నే చూడలేదు నా లైఫ్లో, నాకు ఇంత టైం పట్టింది. బట్ ఇక్కడ చూడండి, అవి తోడేళ్ళు కానీ చూడడానికి స్ట్రీట్ డాగ్స్ లాగే ఉన్నాయి. ప్రతి ఒక్క యానిమల్స్ని మీరు ఇక్కడ ఎంజాయ్ చేయగలుగుతారు, ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతారు. ఆ ఫారెస్ట్ వ్యూస్ కానీ అన్నీ, ప్రతిదీ. అండ్ ప్రతిదీ బోర్డ్స్ మీద రాసి ఉంటుంది, ఎట్ సైడ్ ఏ యానిమల్స్, ఏ బర్డ్స్ అనేసి. ఇక్కడ వైల్డ్ యానిమల్స్తో పాటు బర్డ్స్ ఉంటాయి. రియల్ ఫారెస్ట్లో ఉన్న ఫీల్ అయితే మీకు వస్తుంది. ఒక నేచర్లో గడిపిన ఫీలింగ్ తోటి మీరైతే బయటకు వస్తారు. లయన్ కింగ్ చూసారు కదా, అందులో జంగిల్లో ఉండే ప్రతి ఒక్క యానిమల్ కనిపిస్తుంది కదా, అలాగే అనిపించింది అది రియల్గా చూసినట్టు. చూసారు కదా హైనాస్, లయన్ కింగ్ మూవీలో. పిల్లలైతే చాలా చాలా ఎగ్జైట్ అవుతున్నారు అసలు వచ్చిన వాళ్ళంతా. ఇది వచ్చేసి మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి టిమోన్ అండ్ పుంబా చూసేవాళ్ళం కదా, అందులో తిమోన్ అనమాట. అసలు ఇవన్నీ చూస్తుంటే అరే భలే అనిపించింది. ఇక్కడ వచ్చేసి 2 జిరాఫీస్ ఉన్నాయి, ఇద్దరు అలిగినట్టున్నారు, ఒకళ్ళేమో ఒక చోట ఒకళ్ళ చోట కూర్చున్నారు అనమాట. అసలు లేచి ఒకసారి నడవడం ఏం లేదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జంగిల్స్లో ఇంకా వాటికి ఏ పని ఉండదు కాబట్టి జస్ట్ కూర్చొని రిలాక్స్ అవుతున్నాయి. అందరూ వచ్చేసి అది తిరిగితే బాగుంటుంది, దాని హైట్ చూద్దాం అనుకున్నా. యాక్చువల్లీ చూసారు తను నెక్కి ఎంత హైట్గా ఉందో. వైజాగ్ ఎవరైతే వస్తారో ఒక హాఫ్ డే వరకు మీరు స్పెండ్ చేయగలిగితే ఇందిరా పార్క్ని మంచిగా చూస్ చేసుకోండి, అలాంగ్ విత్ ఫుడ్ తెచ్చేసుకోండి. చూసారు కదా, ఇది వచ్చేసరికి టైగర్ అనమాట. ఇది వచ్చి పిల్లలు చూసారు ఎంత ఎగ్జైట్ అవుతున్నారు యానిమల్స్ని చూసి. అఫ్ కోర్స్ పెద్దోళ్ళు కూడా అంతే. నేనైతే నిజంగా ఎగ్జైట్ అయిపోయాను, ఎందుకంటే నాకు ఇవన్నీ ఫస్ట్ టైం చూడడం. ఇక్కడైతే మొత్తం జూ పార్క్ మ్యాప్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయి, మనం ఎక్కడి నుంచి ఎటు వెళ్తే ఎక్కడ ఎగ్జిట్, ఎక్కడ ఎంట్రన్స్ అనేది ఉన్నాయి. జింకలు కనుక కనిపించట్లేదు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే ఇవి జింకలు, అదే మూవ్ అవుతుంది కదా, బట్ అవి కెమెరాలు అంతా క్యాప్చర్ అవ్వట్లేదు, కలిసిపోయాయి. క్రొకడైల్ సెక్షన్కి వచ్చామన్నమాట. సో క్రొకడైల్స్ నిద్రపోతున్నాయి, చేసేం లేదు. ఇక్కడ యానిమల్స్ని గమనించిందంటే అన్నీ ఖాళీగా కాము కూర్చున్నాయి, పాపం హంటింగ్ లేదుగా.
ఇక్కడ స్నేక్స్ కూడా ఉన్నాయి ఈ జూ పార్క్లో. కాకపోతే అవి చాలా క్లియర్గా చూడాలి, కెమెరాలో కూడా క్యాప్చర్ చేయడానికి అవ్వట్లేదు, ఆ చెట్లలో కలిసిపోయాయి అనమాట. అండ్ పైథాన్ కూడా ఉంది. పైథాన్ అయితే లిటరలీ ఆ చెట్లో కలిసిపోయింది, అందువల్ల అన్నీ తీయలేకపోయాను. అండ్ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా రాశారు. ఇది వచ్చేసి నేను ఉడుము అనుకుంటున్నాను, మీరేమంటారో నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి చూసారా, అవన్నీ ఒక తాబేళ్ళని ఒక దగ్గర ఉంటే ఇవి మాత్రం ఇక్కడ మీటింగ్ పెడుతున్నాయి అనమాట, సీరియస్ కన్వర్జేషన్. అండ్ అయితే జూ పార్క్ క్లోజ్ అనమాట, ఆ రోజైతే వెళ్ళకండి. అండ్ ఎంత లాంగ్ ఉందంటే ఫారెస్ట్ అంతా, చాలా అంటే చాలా లాంగ్, మీకు చాలా స్ట్రెంత్ కావాలి చెప్పాలంటే. ఫుడ్ స్టాల్స్ చెప్పాను కదా, అసలు ఒకటో రెండో ఉంటాయి అంతే, ఏముండవు. సో ఫుడ్ తెచ్చేసుకోవడమే బెటర్ అని అడిగితే. అయితే ఏంటి అంటే ఇంత పెద్ద ఫారెస్ట్, అంత పెద్ద జూ పార్క్ కదా, ఓన్లీ ఒక్క బ్యాటరీ కారే ఉంది, కొన్ని సైకిల్సే ఉన్నాయన్నమాట. ఒక హార్డ్లీ చెప్పాలంటే 7-8 ఉంటాయేమో అంతే. సో ఒక బ్యాటరీ కార్ ఒక ఫ్యామిలీకి సరిపోతుంది. వీక్ డేస్ అంటే ఓకే, ఇలా ఫెస్టివల్స్ అలా వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా ప్రొవైడ్ చేస్తే బాగుండేమో అనిపించింది అనమాట. ఈవెన్ సైకిల్ అయినా అట్లీస్ట్ వెళ్ళే వాళ్ళము. ఒక 2-3 అవర్స్ నడవడమే సరిపోతుంది. అవి చూసి ఎగ్జైట్మెంట్లో ఉంటాం కానీ తర్వాత తెలుస్తుంది అనమాట, చాలా లెగ్ పెయిన్స్ వస్తాయి. ఇంకా పెద్దవాళ్ళు మనం అంటే నడవగలుగుతాం, పెద్దవాళ్ళు వస్తే వాళ్ళు నడవలేరు ఎంత దూరము. కానీ చాలా అంటే చాలా బాగుంది. నడిచి తినదంతా అరిగిపోయింది, కాళ్ళన్నీ అరిగిపోయి. ఏ బాహుబలి ఎద్దు ఉన్నాయి, దున్నలా ఉన్నాయి చూడడానికి, దూరం నుంచి నార్మల్గా ఉన్నాయి. కలు కెమెరాలో అంత క్యాప్చర్ అవ్వట్లేదు. సేమ్ డే వీ వెంట్ టు అనదర్ ప్లేస్, దట్ ఈస్ రిషికొండ బీచ్ అనమాట. అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎలా అంటే గ్రీనరీ ప్లస్ బీచెస్, ఎంత మంచి సీ కలర్ చూసారా, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అండ్ ఎవరైతే ఫొటోస్ తీసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే డెఫినెట్గా చెప్తున్నాను 4 తర్వాత రండి, ఎందుకంటే లైట్నింగ్ అప్పుడే బాగుంటుంది అనమాట. ఇట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ అని నేను అనుకుంటాను, ఎందుకంటే ప్రతి మినిట్ అక్కడ పోలీసు వాళ్ళు హెచ్చరిస్తూనే ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే చాలా చాలా ఉంటాయి అనమాట. అండ్ ఒక హ్యాట్ మెయింటైన్ చేయడము కంపల్సరీ, చాలా అంటే చాలా ట్యాన్ అయిపోతారు. అండ్ చాలా ఎండగా కూడా ఉంటుంది అనమాట. ఒక కొత్త ప్లేస్ని విజిట్ చేయడం వల్ల మనకు వచ్చే ఒక కొత్త ఉత్సాహం ఉంటుంది కదా, కొత్త కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, చాలా అంటే చాలా ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఎప్పుడైనా మీరు లోలో ఫీల్ అయినప్పుడు కానీ మీ పార్ట్నర్తో ఖచ్చితంగా వెళ్ళండి. నాట్ ఓన్లీ బీచెస్, యూ కెన్ గో ఎనీవేర్ లైక్ టెంపుల్స్ వెళ్ళండి. ఈ వైజాగ్ ప్లాన్ ట్రిప్కి అయితే మొత్తం కథనం, నిర్మాత, ప్రొడ్యూసర్, సారీ 2 ఒకటే కదా, డైరెక్టర్ అన్నీ కలిపి మా హస్బెండ్ అనమాట. ఒక అమ్మాయి లైఫ్ పెళ్ళైన తర్వాత కూడా చాలా బ్యూటిఫుల్గా మారింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ హస్బెండ్ అండి. అలా అందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ అవర్ వైజాగ్ వీడియో. I hope you enjoyed and liked it. Please do subscribe. See you in your next video.